ద్రోణాచార్యుడు యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ధర్మరాజును బంధించాలని అనుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తన అసాధారణమైన జ్ఞానం, అనుభవాన్ని ఉపయోగించి అత్యంత క్లిష్టమైన పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహం అనేది అనేక పొరలుగా ఏర్పడిన ప్రత్యేకమైన యుద్ధ వ్యూహం. ఇది శత్రువులను మాయ చేసే విధంగా రూపొందించబడింది. దీని నిర్మాణం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. అంచెలు అంచెలుగా ఏర్పడిన రక్షణ వ్యవస్థ. వ్యూహం అనేక వలయాల్లా ఏర్పడి ఉంటుంది. ఇందులో ప్రతి పొరల్లో అనేక మంది సైనికులు, అనుభవ జ్ఞానులు ఉంటారు. వీరు వ్యూహ రచన ప్రకారం నిరంతరం కదులుతూ ఉంటారు. దీంతో శత్రువు అసలైన మార్గాన్ని గుర్తించలేరు. ఒకసారి లోపలికి వెళ్తే బయటపడటం కష్టం. వ్యూహంలోకి ప్రవేశించిన శత్రువుకు తిరిగి బయటకు రాకుండా ఒక ప్రత్యేకమైన ఏర్పాటుంటుంది. కురుక్షేత్రం 13వ రోజు ద్రోణాచార్యుడు పాండవుల కోసం పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ద్రోణాచార్యుడు వ్యూహం మధ్యలో పూర్తి నియంత్రణ ఆయన చేతుల్లో ఉంటుంది. దుర్యోధనుడు వ్యూహంలో ప్రధాన రక్షణ బాధ్యతను చేపట్టాడు. కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యులు వీరు వ్యూహాన్ని ముఖ్యమైన రక్షకులుగా ఉన్నారు. కర్ణుడు అర్జునుడిని అడ్డుకునేందుకు వ్యూహం బయట ఉన్నాడు. దుశ్శాసనుడు, శకుని, భూరిశ్రవుడు, జయద్రథుడు వీరు వ్యూహ ద్వారాలను కాపాడుతూ లోపలికి వచ్చిన శత్రువులను మళ్లీ బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. అయితే అర్జునుడు కృష్ణుడితో కలిసి ద్వారక వైపు కౌరవ సేనలతో పోరాడుతూ ఉన్నాడు. ధర్మరాజు వ్యూహం చూసి ఆలోచనలో పడ్డాడు. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలవారు మనలో ఎవరైనా ఉన్నారా అని నిరాశతో ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా భీకరమైన స్వరం వినిపించింది. పెద్దనాన్న, నేనున్నాను. ఆ మాటకు ధర్మరాజు వెనక్కి తిరిగి చూస్తే అతని కళ్లల్లో అగ్నిలా ధైర్యం జ్వలిస్తుంది. అతని ముఖంలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. అప్పుడు అభిమన్యుడు ఇలా అంటున్నాడు. నేను నా తండ్రి నుంచి పద్మవ్యూహంలో ప్రవేశించే విధానాన్ని నేర్చుకున్నాను. అటువంటి వ్యూహాన్ని ఛేదించేందుకు నేను సిద్ధం. అభిమన్యుడి మాటలు వినగానే అక్కడున్న వారందరికీ ఆశాకిరణం కనిపించింది. ధర్మరాజు మాత్రం కొంత ఆలోచనలో పడ్డాడు. కానీ కుమారా, ఈ వ్యూహం లోపలికి వెళ్ళడం మాత్రమే కాదు, దాని నుంచి బయటకు వచ్చే దారి కూడా తెలుసా అని అడిగాడు ధర్మరాజు. అభిమన్యుడు చిరునవ్వుతో అడ్డంగా తల ఊపుతూ, నా తండ్రి బయటకు వచ్చేది ఎలా అనే విషయం చెప్పలేదు. అతని మాటల్లో ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. కానీ ధర్మరాజు హృదయంలో మాత్రం ఆందోళన పెరిగింది. కానీ అభిమన్యుడిని పంపక తప్పలేదు. కుమార అభిమన్య, పద్మవ్యూహంలో చొరబడటం నీకు, నీ తండ్రి అర్జునుడికి, కృష్ణుడికి, ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మమ్మల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు. పెద్దనాన్న, నువ్వు అధైర్యపడకు. కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అన్నాడు. ఆ మాత్రం చాలు కుమార, దారి చూపు. పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే చాలు, నీ వెంటనే మేమంతా లోపలికి వస్తాం అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా, కుమార, నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంట నేను, దుష్టధ్యుముడు, ద్రుపదుడు, సాత్వికి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రువ సేనలను మట్టు పెడదాం అని భరోసా ఇచ్చాడు. ఆ మాటకు అభిమన్యుడు సింహనాదం చేస్తూ ఇలా అన్నాడు. పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా పద్మవ్యూహంలోకి ప్రవేశించి సర్వనాశనం చేస్తాను. అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను అని బదులిచ్చిన అభిమన్యుడు అన్నంత పని చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు. తన సారథి అయిన సుమిత్రుడిని చూసి ద్రోణుడి వైపు రథాన్ని పోయమన్నాడు. అప్పుడు సుమిత్రుడు అభిమన్యుడిని ఆపుతూ హితవు పలికాడు. అభిమన్య, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇంకా బాలుడివి, కానీ ఎదుట ఉన్నది ద్రోణుడి సైన్యం ఉంది. వారు సామాన్యుల వారు కాదు, అధీరథ మహారథులు. ద్రోణాచార్యుడు స్వయంగా పరశురాముని శిష్యుడు. అలాంటి మహాయోధులు ఓడించడం మాటల. సారథి మాటలను పట్టించుకోకుండా మెరుపు వేగంతో మండుతున్న అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి దూసుకెళ్లాడు. అభిమన్యుడు కౌరవ సేనలను కత్తికోకుండా నరకడం మొదలు పెట్టాడు. అతడి దాటికి కురుసేన కకావికలమైంది. పద్మవ్యూహం చల్లా చెదరై అభిమన్యుడు అస్త్రాల దాటికి కర్ణుడు కవచం పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్చిపోయేలా చేశాడు. శల్యుడు, దుశ్శాసనుడు కూడా స్పృహ తప్పేలా చేశాడు. అభిమన్యుడికి సహాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. కానీ అప్పుడు వారికి కౌరవుల బామర్ది అయిన జయద్రథుడు అడ్డుపడ్డాడు. జయద్రథుడు సింధు దేశపు రాజు. అతను
ద్రౌపదిని అపహరించి తీసుకెళ్లినప్పుడు భీమ అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ద్రౌపది అవమానించడంతో మహాదేవునికి తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఒకే ఒక్క రోజు నువ్వు అర్జునుడిని తప్ప ఎవరు నిన్ను ఓడించలేరని వరాన్ని పొందిన జయద్రథుడు అర్జునుడిని తప్ప మిగతా పాండవులు అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం అక్కడే ఆగిపోయింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చుచ్చుకుపోయి దుర్యోధనుడిని పారిపోయేలా చేశాడు. చక్రవ్యూహంలో వీర విహారం చేస్తున్న అభిమన్యుడిని కపటపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు భావించి ఇలా అన్నాడు: అభిమన్యుడు యుద్ధ కౌశల్యం అపారమైనది, ప్రతిభావంతుడు. అతడిని ధర్మంగా ఎదుర్కొని ఓడించలేము. అందువల్ల అతడిపై సమూహంగా దాడి చేసి ఓడించాలి. ఇదే మార్గం. ఈ మాటలు విన్న మహాయోధులు అభిమన్యుడిని చుట్టుముట్టి ఒక్కొక్కరు కాకుండా ఒకేసారి కలిసి దాడి చేయడం ప్రారంభించారు. కర్ణుడు అభిమన్యుడి విల్లును నాశనం చేశాడు. కృతవర్మ అతడి గుర్రాలను పొడిచాడు. అశ్వత్థామ అతడి రథసారథిని హతమార్చాడు. చివరకు భూమిపై నిలిచిన అభిమన్యుడిని అందరూ సమూహంగా అటు నుండి ఇటు నుండి అభిమన్యుడిపై ముక్కుమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుడిని చేశారు. బాణాల వర్షాన్ని కురిపించారు. అప్పుడు ఆ సమయంలో అభిమన్యుడు తన రథానికి ఉన్న భారీ చక్రాన్ని ఆయుధంగా మార్చుకొని గిరగిరా తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడ్డారు. అతని సింహనాదం యుద్ధ భూమి మారం రోగించింది. కౌరవుల మధ్య ఒక్కరిని కాదు అనేక మంది చంపుతూ అతడి ధైర్యాన్ని చూసి శత్రువులు కూడా కదలలేకపోయారు. అతడిని ఎదుర్కొనే లేక కౌరవులు మాయా మార్గాన్ని అనుసరించారు. ఎదురుగా రావడానికి భయపడిన కౌరవ సేన సమూహంగా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రణాళిక రచించారు. ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, కృపాచార్యుడు వంటి మహాయోధులంతా కలిసి ఒకేసారి అతనిపై దాడి చేశారు. కర్ణుడు తన ఖడ్గంతో అభిమన్యుడి చేతిలో ఉన్న రథ చక్రాన్ని పగలగొట్టాడు. కృతవర్మ తన గదతో అతనిపై విరుచుకుపడి ఆ చక్రాన్ని పూర్తిగా ముక్కలు ముక్కలు చేసి విసిరేశాడు. అశ్వత్థామ బలంగా నడుము భాగంలో గుద్దడంతో అభిమన్యుడు కింద పడిపోయాడు. సమూహంగా ఎగబడుతూ శరీరంపై నిరంతరం గాయాలు చేస్తూ పూర్తిగా శరీరాన్ని చీల్చి రక్తంతో తడిపారు. చివరికి పూర్తిగా ఆయుధాలు కోల్పోయిన అభిమన్యుడు ఒంటరిగా నిలిచాడు. రక్తం ఏరులై కారింది. గాయాలు పడి ప్రాణాలు విడిచాడు. అభిమన్యుడు ముల్లోకాలనే వెలిగించే సూర్యుడు అస్తమించినట్లయింది. అడవిని బూడిద చేసే దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.